విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు, లలిత అమ్మవారి ఉపాసకులు మరియు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు గురుగారు? అద్భుతంగా ఉన్నాను. అమ్మవారి అనుగ్రహంతో మీరు అద్భుతంగా ఉండాలి. మన ప్రేక్షకుడు కూడా ఆ లలితాంబిక అమ్మవారి అనుగ్రహంతో అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సంతోషం గురుగారు. గురుగారు, వారాహి అమ్మవారి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి. అయితే స్టార్ట్ అవ్వడం ఒక ఎత్తు అయితే బయట మాత్రము చాలా కాంట్రవర్సీ నడుస్తుంది ఈ విషయం మీద. అయితే వారాహి అమ్మవారి ఇదివరకు ఎవరికి పెద్దగా తెలియదు. ఈ మధ్య కాలంలోనే బాగా ప్రత్యేకత, అమ్మవారి అనుగ్రహం చాలా మందికి వాళ్ళ సంకల్పాలు నెరవేరుతున్నాయని చాలా మంది అంటున్నారు. అయితే అందులో భాగంగానే కొంతమంది అమ్మవారిని పూజించాలి అంటున్నారు, కొంతమంది పూజించకూడదు అంటున్నారు, కొంతమంది పూజించడం వల్ల కొన్ని ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అంటున్నారు. సో ఇలా అయితే ప్రజెంట్ ఉంది. చాలా మంది దీక్ష తీసుకోవడానికి రెడీ అవుతున్నారు. కొంతమంది ఆల్రెడీ టెంపుల్స్లో దీక్ష తీసుకొని సంకల్పం నెరవేర్చుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు. అయితే కొంతమంది పాజిటివ్ అయితే కొంతమంది నెగిటివ్గా కూడా మాట్లాడుతున్నారు. సో అమ్మవారి గురించి ఇలా నెగిటివ్గా మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్? అసలు మీరు ఏం చెప్తారు గురుగారు ఈ విషయం మీద? చాలా కాంట్రవర్సీ సబ్జెక్టు, చాలా విలువైనటువంటి విషయం మీరు అడిగారమ్మా. ఇక్కడ ఏం లేదు, ఇప్పుడు నెగిటివ్ మాట్లాడడం కాదు. కొంతమంది ఏంటంటే అయ్యా మీరు అనవసరంగా తెలియకుండా చేయొద్దు అని వాళ్ళ బాధ. ఇప్పుడు కొంతమంది ఛానల్స్ వాళ్ళు చాలా వీడియోలు దాని మీద చేశారు, నేను చూసాను. అంటే వాళ్ళ బాధ మనం అర్థం చేసుకోవాలి. అసలు వాళ్ళు ఎందుకు అలా చెప్తున్నారు? వాళ్ళే నాస్తికవాదులు కాదుగా, వాళ్ళు సనాతన ధర్మంలో ఉన్నవాళ్ళే. ఎందుకు చెప్తున్నారు అంటే కొన్ని తీవ్ర దేవత సంబంధించినటువంటివి చేసుకునేటప్పుడు కొన్ని నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. ఇప్పుడు AK-47 గన్ను అందరూ వాడచ్చా? లేదు. ఒక ఉగ్రవాది చేతిలో పడితే అదే AK-47 గన్ను ప్రమాదం. అదే ఒక ఆర్మీ అతని చేతుల్లో ఉంటే దేశాన్ని రక్షిస్తారు. అలా ఇక్కడ ఏమిటంటే అష్టమాతృకలు అని ఉంటారు. అందులో మహాలక్ష్మి, వారాహి, బ్రాహ్మి, వైష్ణవి, ఇట్లా 8 మంది ఉన్నారు. ఈ యొక్క నారసింహ శక్తి నుంచి నారసింహి, విష్ణువు యొక్క శక్తి నుంచి వైష్ణవి, బ్రహ్మశక్తి నుంచి బ్రాహ్మి, వరాహ శక్తి నుంచి వారాహి, ఇలాగా మహేశ్వరుడి శక్తి నుంచి మాహేశ్వరి అనే శక్తులు. మీరు గనక చండీ పారాయణం చేసేటప్పుడు చండీలో వస్తాయి ఇవన్నీ. అవన్నీ వచ్చి వాళ్ళు రాక్షసులను దుర్మారుతాయి. ఎందుకు ఆ శక్తులు అంటే ఆ రాక్షస సంబంధించిన సంహరించడానికి అమ్మవారు అవతారాలు ఎత్తింది. కొన్ని మనలో కూడా కొన్ని తీవ్ర సాధనలు చేస్తాయి, కానీ కొన్ని క్లియర్ అవ్వని ఉన్నప్పుడు ఆ సాధనలు చేస్తారు. ఆ సాధనలు అందరూ చేయడం కాదు. అక్కడ దాన్ని గురువుగారి సమక్షంలో, గురువుగారు ఎవరైనా సరే దాన్ని పద్ధతి పరంగా చెప్తే అప్పుడు చేయాలి. అదేనమ్మా. ఇప్పుడు మీరు ఉన్నారు, కారు ఉంది, కారు అందరూ నడుపుతున్నారు, ఎందుకు నడపకూడదని వెళ్ళిపోయి మీ కారు నడిపేస్తానంటే మీకు డ్రైవింగ్ రాదు. పరిస్థితి ఏమిటి? తీసుకెళ్ళి దేనికి గుద్దేసి అవతలోడు ప్రాణమైనా పోతుంది, మీ ప్రాణమైనా పోతుంది. చెప్తున్నాను నేను మీకు. దెబ్బ తగలొచ్చు పోనీ బైక్ అనుకుందాం కాదు. ఇప్పుడు ఇక్కడ వారాహి అమ్మవారంటే ఇష్టము, నవరాత్రులు నేను చేసుకుంటాను, గుప్త నవరాత్రులు దాని పేరు. హంగులు ఆర్భాటాలుగా చేయకూడదు, చాలా జాగ్రత్తగా గుప్తంగా చేసుకోవాలి. నవరాత్రుల దాకా ఎందుకు? మీరు ఏదైనా ఒక మంత్రం చేస్తున్నారు, పక్కవాడికి చెప్పకూడదు. ఆ మంత్రం తెలుసా అమ్మా? పలానా బీజాక్షరాలతో కూడిన మంత్రం అని మా గురువు గారి దగ్గర తీసుకున్నాను, బయట పలికేయకూడదు. అలా కానీ మధ్య అంగో ఆర్భటాలు ఎక్కువైపోతున్నాయి, అలా చెప్పకూడదు. బీజాక్షర ఇప్పుడు గాయత్రి మంత్రం ఉంటుంది, బయటకి కాలింగ్ బెల్స్ కోను ఫోన్ రింగ్ టోన్స్ కి పెట్టకూడదు. అట్లా అదేమిటి అసలు? గాయత్రి మంత్రాన్ని అసలు నోటితో బయట చెప్పకూడదు. సభల్లోని వాటిలో చెప్పేస్తున్నారు. ఇలా కొన్ని గుప్తంగా చేసుకునేవి కొన్ని ఉంటాయి. అది కూడా గురువు యొక్క సమక్షంలో గురువు గారు ఎలా చెప్పారో ఆ గురువు గారు ఆ యొక్క దీక్షను ఇవ్వడానికి వాళ్ళ అర్హులా కాదా చూసుకొని ఇస్తారు. ఎందుకు అంటే ఇప్పుడు వారాహి అమ్మవారు ఉందనుకోండి అమ్మ, కొన్ని శక్తి దేవతలు ఎలా అంటే మీరు ఒక సాధన చేశారనుకోండి, మీరు ఎవరినైనా శత్రువుగా భావిస్తున్నారు. ఉదాహరణకి మీకు కామక్రోధ వికారాదుల మీద పట్టు లేదు, క్షమాగుణం లేదు, సాత్వికంగా లేరు, కానీ మీకు ఒకరి మీద కోపం వచ్చింది, వాళ్ళు ఏదో అన్నారని, లేదా వాళ్ళు ఏదో ఎవరో వాళ్ళ మీద మీకు గాసిప్ చెప్పారు, మిమ్మల్ని అలా అనుకుంటున్నారండి వాళ్ళు, మీకు తెలుసా మీ గురించి చాలా బ్యాడ్గా మాట్లాడారు, ఏదో మీ ఇద్దరి మధ్యన గొడవ పెడదామని. ఇప్పుడు వెంటనే మీకు కోపం రాగానే మీలో ఉన్నటువంటి ఆ శక్తి వెళ్ళి అక్కడ ఆ పని చేసి వచ్చేస్తుంది. అంత పవర్ఫుల్ కొన్ని శక్తి దేవత స్వరూపాలను మన దాకా ఇది రానివ్వకుండా
ఆ అవతల వ్యక్తి అమాయకుడు అనుకోండి, ఆ దోషం మీకు తగులుతుంది మళ్ళీ. అమాయకుడి మీద మీ శక్తుల ప్రయోగం జరిగిపోయిందిగా. అందుకని వారాహి అమ్మవారి పూజా విధానంలో సాయంత్రం పూట చేయాలంటారు, పగలపూట చేయకూడదు, ప్రయోగం అంటారు దాన్ని. ఈ వారాహి అమ్మవారిని ఎవరెవరైతే ఇప్పుడు యూట్యూబ్లో వద్దు అంటున్నారో వాళ్ళ బాధంతా ఏంటంటే, అయ్యా కామక్రోధ వికారాదుల మీద సరైన పట్టు లేకుండా ఎలా పడితే అలా ఉండే వాళ్ళు దాని నియమ నిబంధనలు తెలియకుండా పూజించి ఎందుకు అనవసరంగా సాత్వికంగా చేసుకోండి. మీకు వారాహి అమ్మవారి ఇష్టమా, ఓ దీపం పెట్టుకొని చక్కగా పట్టం పెట్టుకొని అష్టోత్తరం చదువుకోండి. తీవ్ర సాధనలు చేయడానికి దానికంటూ కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి అని చెప్పడం వాళ్ళ బాధ, అంతకుమించి ఏమీ లేదు అక్కడ. వాళ్ళు ఏదో వ్యతిరేకులు కాదు, పూజలు చేయడానికి నాస్తికవాదులు కాదు, వాళ్ళేమి ఇతర మతస్థులు కాదు, మన వాళ్ళే చెప్తున్నారు. మన వాళ్ళేదో మనల్ని చెడగొట్టడానికి కాదు, ఇక్కడ మనం అర్థం చేసుకోవడం, వాళ్ళ మీద శత్రుత్వాలు పెంచుకోవడం కాదు, వాళ్ళు ఎందుకు చెప్తున్నారు అనే నిగూఢమైన విషయాన్ని మనం ఆలోచించాలి. ఇప్పుడు తల్లి ఉందమ్మా, పిల్లవాడికి నాకు ఆ నిప్పు కనికి ఇవ్వంటే ఇస్తుందా? లేదు. అరే నీకు హ్యాండిల్ చేయడం రాదురా అంటుంది. కత్తి ఇవ్వం చేతికి, ఎందుకు వాడికి హ్యాండిల్ చేయడం రాదు, పట్టుకోవడం రాదు, ఎక్కడ గుచ్చుకుంటాడో. గురువు ఏం చేస్తాడంటే వీడు సరైన వాడా కాదా, ఓకే ఈ శక్తి దేవత సంబంధించిన బీజాక్షర మంత్రం ఇవ్వచ్చు అని తెలుసుకొని ఇస్తాడు. ఇవాళ రేపు ఏమైపోయింది, పుస్తకాల్లో మొత్తం పుస్తకాలు ప్రింట్ అయిపోతున్నాయి, వెళ్ళడం తెచ్చేసుకోవడం, వరాహి మంత్రం ఏదో చేసేయి. అవును గురుగారు, ఈ మధ్య బాగా ఎక్కువైపోతుంది. వాళ్ళకి ఎలా అయింది, వీళ్ళకి ఎలా అయింది అని తెలుసుకొని చేసేస్తున్నారు సొంతంగా, పూర్తిగా తెలుసుకోకుండా. శక్తి దేవత ఆరాధన తప్పు కాదు, సిస్టమేటిక్ గా తెలుసుకోకుండా చేయడం తప్పు. ఎవరు పట్టుకోవాలి, కత్తి చిన్నపిల్లడు పట్టుకోకూడదు, నిప్పుని చిన్నపిల్లడు పట్టుకోడు, వాడికి హ్యాండిల్ చేయడంతో కాల్చుకుంటాడు. ఉగ్రదేవత స్వరూపమే తప్పైతే మొట్టమొదటిగా అమ్మవారు కానీ స్వామివారు కానీ ఆ స్వరూపాన్ని దాల్చరు కదా. ఇప్పుడు దుర్గా ఉగ్రస్వరూపం, కొంచెం కాళీ, దశమహావిద్యల్లో కొన్ని ఉగ్రస్వరూపాలు ఉన్నాయి. అంతగా కిందకు విష్ణువు, మహావిష్ణువే నారసింహస్వామి యొక్క ఉగ్రస్వరూపాన్ని దాల్చాడని. మరి తప్పైతే ఆయన ఎందుకు దాల్చుతాడు? ఎందుకంటే అక్కడ అవతారం యొక్క అవసరం అది. ఆ యొక్క హిరణ్యకశిపుడు నరుడు మృగము చేత ఉండకూడదు, నరుడు చేత అవ్వకూడదు అంటే రెండు కలిపినటువంటి ఒక అవతారం వచ్చింది ఆయన. పగలు రాత్రి అవ్వకూడదంటే సంధ్య వేళ ఇంట్లో జరగకూడదు, నా మరణం బయట జరగకూడదని కోరుకున్నాడు ఆయన. గుమ్మం మీద, నేల మీద కాదు, ఆకాశంలో కాదు, మధ్యలో. ఎటువంటి ఆయుధాలతో అవ్వకూడదు, గోర్లతో, ఒక అగ్రెసివ్గా ఉండే అవతారంతో. అంటే ఏమిటి, చెడుని సంహరించడానికి అమ్మవారు కావచ్చు, స్వామివారు కావచ్చు ఆ రూపంలో వచ్చారు. ఇప్పుడు నీలో ఉన్నటువంటి చెడుని తీసేయడానికి ఈ రూపాలను ఆరాధించేయాలి. నీలో ఉండేటువంటి అవన్నీ పోతే నీ యొక్క జీవితం సార్థకతం అవుతుంది. నీ జన్మ కైవల్యం పొందడానికి చేసే సాధనలు ఇవన్నీ, అంతేగాని ఏదో శక్తులు సంపాదించేసుకుని వాడి మీద ప్రయోగం చేయడం, వీడి మీద ప్రయోగం చేయడానికి కాదు. అయితే ఈ క్రమంలో ఈ యొక్క ఎనర్జీ ఏదైతే ఉందో, శక్తి సాధన ఏదైతే ఉందో, వీళ్ళు సరిగ్గా దాన్ని కనుక ఛానలైజ్ చేయలేకపోతే వీళ్ళకి కొట్టేయచ్చు, అవతల వాళ్ళకి ఇబ్బంది కలగవచ్చు. అందుకని ఒక నియమం, సాధనలు చేస్తున్నారంటే ఎక్కడా కూడా నోటి నుంచి ఒక్క అబద్ధం కానీ, ఒక చెడు మాట కానీ మాట్లాడకూడదు. వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకునే దెబ్బ వచ్చేస్తుంది. నేను ఒక సాధకుడిని చూసా, బాగా మంచి అద్భుతమైనటువంటి సాధన ఆయన ఒకరోజు సరదాగా ఏదో అన్నాడు, మీకైనా నాకు కూడా వస్తుందిలే రోగం అన్నాడు. ఆయనకు టక్కన వెంటనే నెక్స్ట్ డే వచ్చేసింది. అయ్యో ఏమిటండి మీరు ఎలా అనుకున్నారు అంటే, నేను ఎప్పుడు అన్నాను, నేను మాటలు అన్నాను, మర్చిపోయారు. అరే అవునండి నిజమేనండి ఎందుకు అనుకున్నాను అంటే, ఏమిటంటే ఎక్కడ నెగటివ్ని మనసులో కానీ బయట కానీ మాట్లాడకూడదు. సాధనలు చేసేటప్పుడు వారాహి గుప్త నవరాత్రులు వస్తున్నాయి, భక్తిగా తల్లిని తల్లిగా మనం భావన చేస్తున్నప్పుడు ఆ తల్లి అందులో ఎటువంటి సందేహం లేదు. మీకు పెద్ద మొత్తంలో సాధన చేయలేమనుకునేవారు చక్కగా ఒక దీపం పెట్టుకొని కూడా వారాహి అష్టోత్తరం చదువుకొని, వారాహి అమ్మవారిని నమస్కారం చేసుకొని, భూ సంబంధించిన వివాదాలు ఖచ్చితంగా తొలగుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ తీవ్ర సాధనలోకి వెళ్ళేటప్పుడు ఒక గురువు గారి సమక్షంలో, లేదా మీకు ఆ అర్హత ఉందా లేదా, మీకు ఒక అర్హత నిర్ణయిస్తుంది. ఇప్పుడు మీరు గన్ను పట్టుకుని తిరుగుతా అంటే గవర్నమెంట్ ఊరుకుంటుందా? లేదు. ఎందుకు ఊరుకోదు అంటే, ఎప్పుడు ఎవరి మీద కోపం వస్తే టప్పని కాల్చేస్తారు, వాడి ప్రాణం పోతుందిగా మీ వల్ల. అందుకని గవర్నమెంట్ పోలీస్ వ్యక్తికి ఒక అర్హత ఉంటుంది, మిలిటరీ మ్యాన్కి ఒక అర్హత ఉంటుంది, గన్ను పట్టుకునే అర్హత ఉండాలి. ఎలా అయితే చట్టం నిర్ణయించిందో మీకు అర్హత ఉందని గురువులు నిర్ణయిస్తారు. అయ్యా మీరు ఈ సాధనకి
అవునా కాదా? కొన్ని ఒకప్పుడు అయితే, ఇప్పుడు ఇంకా చాలా ఈజీగా మనకు లభ్యం అవుతున్నాయి, కానీ అవును. ఒకప్పుడు గురువులు కొంతకాలం వాళ్ళ దగ్గర పరిచర్యలు చేయించుకున్న తర్వాత అబ్జర్వ్ చేసి ఓకే వీడికి సాత్వికం ఏమిటొచ్చా, ప్రాబ్లం ఏమిటి, అయ్యా నా జీవితం మొత్తం ఇలా అయిపోతుంది ఏమిటి అంటే, సరే ఆ పలానా బగలాముఖి చేసుకో, పలానా తారా చేసుకో, పలానా దశమహావిద్యలో పలానా చేసుకోని ఆయన అని గురువు ఇచ్చేవాడు. అప్పుడు ఆయన జన్మ కైవల్యం కోసం, ఎందుకంటే ఇవన్నీ కొన్ని పూర్వ జన్మల్లో ఎన్నో జన్మల నుంచి ఉంటాయి, అవి తీవ్ర సాధనలోనే క్లియర్ అవుతాయి, సాత్విక సాధనలో కూడా అవుతాయి, అవ్వని కాదు, ఇది కలియుగం. ఓం నమో నారాయణాయ అద్భుతంగా పనిచేస్తుంది. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః, నారాయణ నారాయణ అనుకుంటే చాలు అయ్యే మన దీంట్లో ఉంటుంటాయి కదా. కాకపోతే ఏంటంటే అన్నిటికీ అన్నీ సరిపోవు, ఒక్కోసారి ఆ డోస్ సరిపోదు, అప్పుడు తీవ్ర సాధనలోకి వెళ్తారు. ఇప్పుడు ఉగ్రస్వరూపాన్ని మనం సాధన చేయొచ్చా చేయకూడదా అంటే దాని అవసరం ఏమిటి, అది నువ్వు చేసే తట్టుకోగనే శక్తి నీకు ఉందా లేదా. శక్తి అంటే ఏమండి నేను చాలా బలవంతుడండి అది కాదు, నీలో కామక్రోధాది వికారాదులు ఉన్నాయా లేవా, వీటిని నువ్వు కంట్రోల్ చేసుకోలేనప్పుడు నువ్వు ఆ సాధనల జోలికి వెళ్ళడం వల్ల నీకు నష్టమో ఎదుటివాడికి నష్టం. లేదంటే నేను తట్టుకోగలను, నేను ఎవరి మీద నేను కోపం చూపించను, మనసులో కానీ బయట కానీ చేయను, అబద్ధం ఆడను, ధర్మంగా ఉంటాను, అధర్మమైనటువంటి పనులు ఏమీ చేయను, ఏమీ కాదు. గుర్తుపెట్టుకోండి, ఉగ్ర సాధనలు, ఉగ్రరూప సాధనలు అవి మనకి దక్షిణాచారం, వామాచారం, కౌలాచారం, రకరకాల ఆచారాల్లో రకరకాల పద్ధతుల్లో చేస్తారు. ఇవన్నీ సాధనా మార్గాలే. కాకపోతే ఏ సాధన ఎలా చేయాలి, దానికి నియమ నిబంధనలు ఏమిటి, బ్రహ్మచర్యం పాటించాలి. ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా నువ్వు చేస్తానంటే కుదరదు. ఉగ్ర సాధన బ్రహ్మచర్యం పాటించాలి, కొన్ని శుచి శుభ్రత పాటించాలి, నేల మీద నిద్రపోవాలి, ఒంటిపూట భోజనం చేయాలి. ఏదో పిచ్చి పిచ్చిగా చేసేసి నేను చేసేస్తానంటే అది కరెక్ట్ కాదు. మీకు అతడు సినిమా ఉంటుంది చూడండి, అందులో ఒక గన్ ఉంటుంది, అది సరిగ్గా క్లీన్ చేయకపోతే బుల్లెట్ రివర్స్ వచ్చేస్తుంది. గన్ను లోపల ఉండే బుల్లెట్టే నువ్వు క్లీన్ చేయకపోతే గొట్టాన్ని సరిగ్గా రివర్స్ వచ్చేస్తుంది అన్నప్పుడు, సాధనలో నువ్వు సరిగ్గా చెయ్యకపోతే, దాన్ని పద్ధతిగా చేయకపోతే అది రివర్స్ వస్తుంది. అందుకే వీళ్ళందరూ పాపం ఇంత గోల్ చేసేది. అదేదో వీళ్ళకేదో హిందువులు కాకా కాదు, అదేమీ కాదు. చక్కగా వారాహి ఆలయం ఉంటే వెళ్ళొచ్చు, దర్శనం చేసుకోవచ్చు, ఇంట్లో చక్కగా మీరు అష్టోత్తరం చదువుకోవచ్చు. కానీ తీవ్ర సాధన చేసే విధానం కానీ ఆ అర్హత కానీ మీకు ఉందా లేదా తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా హడావిడికి ఏదో చేసి తర్వాత చేతులు కాల్చుకోకూడదు. అమ్మ అనే భావనతో భక్తి శ్రద్ధ ముఖ్యం. అమ్మ భక్తి శ్రద్ధ లేకుండా మీరు ఏ సాధన చేసినా వేస్టే. ఓ తీవ్ర సాధన చేసేసానండి, చాలామంది అంటుంటారు నా దగ్గరికి, సార్ నేను పలానా చేసాను సార్ నాకేం రిజల్ట్ రాలేదు. నీకు భక్తి శ్రద్ధ ఎక్కడుంది? రిజల్ట్ మీద ఉంది నీ శ్రద్ధ అంతా కూడా. నువ్వు టీచర్ చెప్తున్నంతసేపు టీచర్ ఏ సబ్జెక్టు చెప్తుంది, ఎంత ఇన్వాల్వ్మెంట్తో చెప్తుంది, దాని ఎసెన్స్ అయింది పట్టుకునే దాని మీద ఆలోచన ఉండాలి. కానీ నాకు రేపు నీ టీచర్ చెప్పింది రాస్తే ఎన్ని మార్కులు వస్తాయని ఆలోచించుకుంటూ కూర్చుంటే నువ్వు అసలు వినలేవు సబ్జెక్ట్. అలాగా అమ్మ అనే భక్తితో చేయాలి, భావనతో చేయాలి, ఎంతో భక్తిగా. అబ్బా నా జీవితం తరించిపోవాలి, అసలు ఎంత ఆనందంగా చేయాలో పూజ చేసేటప్పుడు. అప్పుడు నీకు ఏ రూపంలో ఉన్నా సరే అమ్మవారు అనుగ్రహిస్తుంది. కాకపోతే వారాహి ఏమిటంటే వరాహస్వామి యొక్క శక్తి కాబట్టి భూ వివాదాలు లేదా కుజుడు శని పాడైపోయి ఉన్నాయి జాతకంలో, అప్పుడు మీకు ఆ దోషం పోవడానికి, కొంతమందికి సర్పదోషాలు ఉంటాయి, కొంతమందికి యాక్సిడెంట్ యోగాలు ఎక్కువ అంటే తీవ్రమైన కష్టాలు పడుతూ ఉంటారు. అప్పుడు ఏమిటంటే కఠినమైనటువంటి సాధన చేయడం ద్వారా కష్టం తొలగుతుంది. ఇప్పుడు చూడండి, కొంతమంది దీక్షలు తీసుకుంటారు, అయ్యప్ప స్వామి దీక్ష అని అంటారు. ఎందుకు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న తర్వాత ఎందుకు మీకు జీవితం మారుతుందంటే, ఆ 40 రోజులు ఒక కఠినమైనటువంటి విషయాన్ని ఆయన ఎదుర్కొంటాడు. చెప్పులు వేసుకోకుండా నేల మీద నిద్రపోయి బ్రహ్మచర్యం పాటిస్తూ ఉదయం సాయంత్రం అయ్యప్ప స్వామి దీక్ష తీసుకొని కొండకి నడుచుకుంటూ వెళ్ళేసి వస్తాడు. అంటే ఏంటి, మిగతా కష్టం పడవలసింది ఈ కష్టం ఈ 40 రోజులు తీసేసాడు. అందుకని అక్కడ ఖర్చు అయిపోయింది ఆయన దోషం అనేది. అందుకని బాగుంటుంది అక్కడి నుంచి. ఇది మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని శుభ్రంగా అన్ని తినేసి పడుకుంటాను వారాహి చేసేసుకుంటానంటే పని చేయదు. అంతగా చేసుకోలేనప్పుడు మీరు అన్నట్టుగా సింపుల్ గా అమ్మవారిని ఏమీ లేదమ్మా, దర్శించుకుంటే సరిపోద్ది, అంతగా వెళ్ళాల్సిన వారాహి అమ్మ తల్లి అమ్మ వారాహి మాత అనుకొని చక్కగా అష్టోత్తరం చదువుకొని ఏమీ ప్రాబ్లం లేదు. తీవ్ర సాధనలు మాత్రం గురువుల సమక్షంలో మీకు అర్హత ఉందో లేదో తెలుసుకొని సాధనలు చేయాలి. ఆలయం ఉంది, వెళ్ళి రావచ్చు, తప్పేం లేదు. ఆలయంలో ఆ ఆలయ పరంగా ఉంటుంది. ఇప్పుడు తిరుపతి కొండ మీద వరాహస్వామి యొక్క ఆలయం ఉంది, వెళ్ళట్లేదు, వెళ్తున్నాగా మరి
అంతే. నిజంగా చాలా ప్రాక్టికల్గా రియాలిటీగా చెప్పారు గురుగారు. నిజంగా ఉగ్రదేవతలు అంటే భయపడుతూ ఉంటారు, భయపడడానికి ఏమీ లేదు, కాకపోతే అవగాహన ఉండాలి. ఒకే అమ్మవారు రాక్షసుల కోసం ఉగ్రరూపాన్ని దాల్చింది. రాక్షసుడి కోసం, మన కోసం కాదు. ఆ రూపాన్ని మనం ధ్యానిస్తున్నాం. అప్పుడు మొట్టమొదటిగా నీలో ఉండే కామక్రోధ వికారాదుల్ని తురుమాడుతుంది. దాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. నీలో ఉండేవి తొలగించుకోవడానికి నీ సాధనది. తర్వాత నీ సాధనలో నువ్వెంత నిష్టగా ఉంటే నీకుండేటువంటి తర్వాత జన్మలకు సంబంధించినటువంటివి ఏ జన్మల్లో ఎన్ని పిచ్చి కర్మలు చేసావు అవన్నీ తొలగిపోవడానికి ఈ సాధనలన్నీ. అంతేగాని ఏదో శక్తులు సాధించేసుకొని ఏదో అది కాదు, ఏదో చేసేద్దాము, అది కాదు అసలు. ఆ కాన్సెప్టే అది కాదు. ఇప్పుడు అందరూ చేసేది మాక్సిమం దానికోసం చేస్తారు. నాకేదో శక్తి చేయాలి, వస్తుంది. నువ్వు నీ సాధన చేసినప్పుడు ఒక శక్తి కూడా నీకు వస్తుంది, సంకల్పం నెరవేరుతుంది. కానీ ఎంత నిజాయితీగా ఉన్నావు, నిజాయితీ చాలా ముఖ్యం అమ్మ. ఎంతో నిజాయితీగా, ఎంతో దీక్షగా, ఎంతో ఇదిగా ఉంటేనే ఆ సాధన నెరవేరుతుంది. అదర్వైజ్ నీకు పనికిరాదు అది. అవును గురుగారు. నిజంగా అంటే చెయ్యాలా వద్దు అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. సింపుల్గా చేసుకుంటారు. అంటే అర్హత ఉండాలి, అవగాహన ఉండాలి, అన్నీ ఉండాలి. చెయ్యాలంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే లేదు. ఇబ్బంది లేదు, కానీ సాత్విక రూపంలో చేసుకోవాలి. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః.